ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు అనేక చట్టాలు, అనేక శాసనాల మధ్య మనం నివసిస్తూ ఉంటాం. గవర్నమెంట్ వారు కొన్ని చట్టాలు చేస్తారండి. ట్రాఫిక్ రూల్స్ కొన్ని ఉంటాయి, రాజ్యాంగబద్ధంగా కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలకు అమలు, ఆ చట్టాల పరిధిలోనే మనము జీవిస్తూ ఉండాలి. అదే రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎడమ చేతి వైపే వెళ్ళాలి. పాదాచారులు రోడ్డు దాటాలి అంటే జిబ్రా క్రాసింగ్ దగ్గరే దాటాలి. రెడ్ సిగ్నల్ పడినప్పుడు బళ్ళన్నీ ఆగిపోవాలి, గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు వెళ్ళాలి అని కొన్ని చట్టాలు ట్రాఫిక్ వాళ్ళు చేశారు. అదేవిధంగా మన భారత ప్రభుత్వం కూడా, పార్లమెంటు కూడా కొన్ని చట్టాలు చేసి అమలు పరుస్తూ ఉంటుంది. భారత పౌరులుగా మనమందరము ఆ చట్టాలని గౌరవించాలి, ఆ చట్ట ప్రకారం మనం నడుచుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అదేవిధంగా దేవుడు కూడా కొన్ని చట్టాలు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను అనుసరించి మనం నడిచినప్పుడు, ఆ ఆజ్ఞల ప్రకారం మనము జీవించినప్పుడు, ఆ ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడు మనల్ని గొప్పవారినిగా చేసి వర్ధిలింపు చేస్తూ అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూద్దాము లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1వ వచనము 3వ లైన్ నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడి దేవుని మార్గంలో వెళ్తూ విశ్వాసయాత్రలో ఉన్నటువంటి మనము ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరించి నడుచుకోవాలండి. ఏమిటి ఆయన ఆజ్ఞలు అని మనం ఒకసారి పరిశీలిస్తే, యేసు ప్రభుల వారు వచ్చి 2 ఆజ్ఞలు చేశాడు. అంతకుముందు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుడు అయిన యెహోవాను ప్రేమించాలి హృదయపూర్వకంగా, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయన ప్రేమించి ఆయన్ని అనుసరించాలి. ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేది మొదటి ఆజ్ఞ. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. యేసు ప్రభుల వారు వచ్చి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనకి. ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్రేమ కలిగి మీరు జీవించండి, నా శాంతిని మీకు ఇస్తున్నాను, నేను ఇచ్చే ఆజ్ఞ ఇది. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే, ఒకరినొకరు ప్రేమ కలిగి మీరు ఉన్నట్లయితే మీరు నా శిష్యులు అవుతురు, నా బిడ్డలుగా లోకం మిమ్మల్ని గుర్తిస్తుంది అని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. విశ్వాసయాత్రలో వెళ్తున్న మనము ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రేమ కలిగి ముందుకు వెళ్ళాలి. ఆయన ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడు, ఆయన యొక్క చిత్త ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఈ భూమి మీద మనము ఆశీర్వదించబడతాం. ఈ భూమి మీద మన కుటుంబాలు దీవించబడతాయి. ఈ భూమి మీద మనము సంతోషం చేత నింపబడతాం. ఈ భూమి మీద వర్ధిల్లుతాం. మనం మాత్రమే కాదు, మనము, మన బిడ్డలు, మన కుటుంబాలన్నీ దీవెనకరంగా మార్చబడతాయి. అంత మాత్రమే కాదు, ఈ భూలోక యాత్ర ముగించుకున్న తర్వాత పరలోక రాజ్యంలో దేవునితో యుగయుగాలుండే కృప ఆయన మనకు చూపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నటకు మన మనసును నిబ్రం చేసుకొని వాక్యానుసారంగా జీవిద్దాము. ఈ లోకములో ఆశీర్వదించబడదాం, పరలోకం చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.